హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మై ఛానల్. ప్రస్తుతం మనం గాడ్ ఓన్ సిటీ కేరళ కొచ్చిలోని ఎర్నాకుళం డిస్టిక్ చోటా నిక్కర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ గుడి చాలా ప్రత్యేకమైన గుడి. ఇది అతి పురాతనమైన గుడులలో ఇది కూడా ఒకటి. ఈ గుడి గురించి మీకు తెలియని విషయాలు మనం ఈరోజు తెలుగులో చెప్పుకుందాం. ఈ గ్రామంలోని ప్రజలు జీవితాలు భజనలతోనూ ప్రార్థనలతోనూ నిండిపోతాయి. ఈ గుడిని చోటా నిక్కర భగవతి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ గుడి లోపల దేవత కొలువై ఉంటుంది. ఈ గుడి అనేక శతాబ్దాల కిందటని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయ శిల్పశైలి ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈ విశ్వకర్మ తపశిల నమూనాలో ఉంటుంది ఇక్కడి గుడి యొక్క నమూనా. ఇక్కడ జరిగే మాకాం తాజూల్ వేడుక చాలా ప్రత్యేకమైన వేడుక అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఒక శివలింగాన్ని ఒక రాక్షసుడు కరాసురుడు అనే రాక్షసుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. ఇందులో అలానే పూర్ణత్రయేశ దేవాలయం, విష్ణుమూర్తి అవతారం అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ గుడి పిల్లలు లేని వాళ్ళు ఈ గుడిలో పూజలు చేస్తే పిల్లలు పుడతారు అనే ఒక నమ్మకం అయితే ఉంది. దానితో పాటు ఈ గుడికి సంబంధించిన మ్యూజియం కూడా అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ మ్యూజియం ఎక్కడ ఉంటుంది అంటే హిల్ ప్యాలెస్ అనే ఒక ప్లేస్లో అయితే దీనికి సంబంధించిన శివలింగానికి సంబంధించిన అలానే విష్ణుమూర్తికి సంబంధించిన ఆనవాలు వస్తువుల్ని అయితే ఈ హిల్ ప్యాలెస్లో ఈ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది. అంతేకాకుండా భక్తి సంస్కృతుల సమ్మేళనంగా ఈ గుడికి అయితే పేరు అయితే కాంచింది. సో ఇక్కడ మీరు చూస్తున్న పెద్ద బావి కూడా అయితే మీకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటి అంటే ఈ గుడిని గోస్ట్ టెంపుల్ అని కూడా పిలుస్తుంటారు. సో ఎందుకు ఈ గుడికి గోస్ట్ టెంపుల్ అనే పేరు వచ్చింది అంటే ఈ గుడిలోని దేవతని చూస్తే భూత ప్రేత పిశాచాలు మొత్తం కూడా హడిలి పారిపోతాయని ఒక పేరైతే మనకుంది. మన దేశంలో ఉన్న కొన్ని గోస్ట్ టెంపుల్స్లో కేరళలోని చోటా నిక్కర టెంపుల్ కూడా ఒకటి. సో అందుకే ఈ గుడికి ఇలాంటి పేరైతే రావడం జరిగింది. సో మనము చూస్తే మీకు ఇక్కడ చూపిస్తున్న చెట్టుని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ చెట్టుకి రకరకాల బొమ్మల్ని కట్టున్నారు. ఈ బొమ్మల్ని వాళ్ళు ఐరన్ నెయిల్స్తో చీలలతో ఈ బొమ్మల్ని అయితే కొట్టున్నారు. సో ఇక్కడ ఇలాంటి నమ్మకాలు కూడా మనకు కనిపిస్తాయి. సో ఈ గుడి యొక్క ప్రత్యేకత అని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి మరియు ఇతర దేశాల నుంచి ఈ గుడిని చూడడం కోసం, ఇక్కడ సందర్శించడం కోసం ఎక్కడి నుంచో ప్రజలైతే ఇక్కడికి తరలి వస్తారు. ఇక్కడ అమ్మవారు రకరకాల రూపాలలో దర్శనం అయితే ఇస్తారు. ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం చండీలాగా మనకైతే దర్శనం అయితే ఇస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది లోపలున్న అసలైన టెంపుల్. సో ఈ టెంపుల్కి రావడానికి మనకు 3 ద్వారాలు అయితే కనిపిస్తాయి. మనము ఏ దారి గుండా అయినా లోపలికైతే రావచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవతని దర్శించడం కోసం వాళ్ళ యొక్క చొక్కాని అయితే తీసేసి వెళ్ళి దర్శించుకోవాలి. అది కేరళలోని ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. ఈ ఆనవాయితీని మనము పద్మనాభ స్వామి టెంపుల్లో కూడా మనమైతే ఈ ఆనవాయితీని అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ గుడి ఏదైతే ఉందో ఇది కూడా ఒక ఎంట్రన్స్ అని చెప్పొచ్చు. మీరు బయట చూస్తే ఇక్కడ ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళు ఇక్కడ స్టే చేయడం కోసం హోటల్స్ చూశారు కదా, మనకు బయట హోటల్స్ కూడా దొరుకుతాయి. ఈ హోటల్స్లో కూడా మనమైతే స్టే చేయొచ్చు. రీజనబుల్ ప్రైజెస్, అఫోర్డబుల్ ప్రైజెస్ మాత్రమే ఉంటాయి. ఎలాంటి మోసాలు అయితే జరగవు. సో కేరళలో ఈ గుడి అనేది చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. సో ఈ టెంపుల్ని చాలామంది భక్తులు, శబరిమలకి వెళ్ళే భక్తులందరూ కూడా
తప్పకుండా ఈ టెంపుల్ని అయితే సందర్శిస్తారు. అంత ప్రత్యేకమైన టెంపుల్ అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ టెంపుల్ మీద రకరకాల కథలు అయితే ఉన్నాయి. సో వాటిని కాకుండా మనము ప్రత్యేకంగా ఈ గుడి యొక్క ఏదైతే వింత అని చెప్పుకుంటున్నారో దాని గురించి అయితే మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇలాంటి మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని అయితే ఆన్ చేయండి. అప్పుడే మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మీ మొబైల్కి అయితే వస్తాయి. థ్యాంక్ యూ.